కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కేఆర్ఎంబీ వివాదంపై ప్రెస్ మీట్ ఉండనుంది. బీఆర్ఎస్ నేతల ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించనున్నట్టు తెలుస్తోంది. ఇక 2014 నుంచి ఒప్పందాలు లెక్కలను బయటపెట్టనున్నారు సీఎం రేవంత్. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కేఆర్ఎంబీ వివాదంపై ప్రెస్ మీట్ ఉండనుంది. బీఆర్ఎస్ నేతల ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించనున్నట్టు సమాచారం. ఇక రేవంత్ రెడ్డి మీడియా సమావేశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. యశ్వంశి, మర్కాసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ సచివాలయానికి చేరుకోబోతున్నారు. చేరుకున్న వెంటనే కేఆర్ఎంబీకి సంబంధించిన మాత్రం ఇప్పటివరకు ప్రతిపక్ష పార్టీలు అదేవిధంగా ప్రభుత్వానికి మాత్రం ప్రతిరోజు కూడా మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ముందుగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో మాత్రం కేఆర్ఎంబీ పరిధికి సంబంధించినందుకు 2014 నుంచి ఇప్పటివరకు చేసుకున్న ఒప్పందాలు కావచ్చు, గతంలో ఆ సమావేశాల్లో మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో మాత్రం అధికారుల నుంచి కూడా రాబట్టబోతున్నారని చెప్పుకోవచ్చు. రాబట్టిన తర్వాత మాత్రం అధికారులు చెప్పిన విషయాలు కావచ్చు, గతంలో కేఆర్ఎంబీ సమావేశాల్లో మాత్రం 2014 నుంచి గత ప్రభుత్వం ఎన్నిసార్లు సమావేశాలు నిర్వహించిన సందర్భంలో మాత్రం ఎలాంటి ఒప్పందాలు చేసుకుందన్న దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 2 గంటలకు మీడియా సమావేశం వేదిక కూడా కేఆర్ఎంబీకి సంబంధించిన మాత్రం ఇప్పటివరకు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ధీటుగా కూడా సమాధానం ఇచ్చే విధంగా కూడా సిద్ధమవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటివరకే కేఆర్ఎంబీకి సంబంధించినందుకు మాత్రం కృష్ణా బేసిన్ లో మాత్రం నాగార్జున సాగర్, అదేవిధంగా ఇప్పటివరకు శ్రీశైలంకు సంబంధించిన మాత్రం ఈ 2 డ్యాముల పరిధికి సంబంధించిన మాత్రం కేంద్ర పరిధిలోకి కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్లబోతున్నాయి. వచ్చే రోజుల్లో మాత్రం తెలంగాణలో నీటికి చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. తాగునీటి అవసరాలు కావచ్చు, అదేవిధంగా సాగునీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటివరకే ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు కూడా చేస్తున్న నేపథ్యంలో మాత్రం గతంలో జరిగిన ఒప్పందాలు ఏంటి, ఆ ఒప్పందాల ప్రకారం మాత్రం గతంలో ఇలాంటి సమావేశాలు నిర్వహించారు, కేఆర్ఎంబీ సమావేశాల్లో మాత్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని దానిపై కూడా పూర్తి స్థాయిలో మాత్రం మీడియా సమావేశం వేదిక కూడా వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా ప్రాజెక్టులకు సంబంధించినందుకు భద్రత కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్టులకు నుంచి నీటిని వాడుకునే విషయంలో మాత్రం గతంలో ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారో ఆ ఒప్పందాల ప్రకారం మాత్రం ఇప్పటివరకే కొనసాగుతుందా, ఇప్పటివరకే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మాత్రం నీటికి సంబంధించిన మాత్రం తెలంగాణలో ఇబ్బందులు గురి చేసే విధంగా కూడా కేంద్రంతో ఒప్పందాలు కుదుర్చుకుందని చెప్పేసి కూడా ఇప్పటివరకే ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మాత్రం వీటన్నిటికీ సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం వేదిక కూడా తెలంగాణ ప్రజలకు వివరించే ప్రయత్నాలు కూడా చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే బోర్డు పరిధిలో ఉన్న ఏవైతే అంటే కెనాల్స్ కి సంబంధించిన కావచ్చు, గతంలో జరిగిన ఒప్పందాలు ఇప్పటివరకే ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా నీటిని ఏ విధంగా వాడుకుంటున్న నీటికి సంబంధించిన పూర్తి స్థాయిలో మాత్రం వివరించే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2 గంటలకు కూడా మీడియా సమావేశం ఉండబోతుంది. మీడియా సమావేశం వేదిక కూడా 2014 నుంచి తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటికి మాత్రం ఎలాంటి ఒప్పందాలు జరిగాయి, ఎన్నిసార్లు కేఆర్ఎంబీ సమావేశం జరిగింది, అదేవిధంగా 3 సభ్య సమావేశం కూడా ఎన్నిసార్లు జరిగింది, ఈ సమావేశానికి మాత్రం ఎన్నిసార్లు గత ప్రభుత్వం కూడా అటెండ్ అయింది, ఎలాంటి ఒప్పందాలు చేసుకుందనే దానిపై కూడా ఈ మీడియా సమావేశం వేదిక కూడా వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ప్రవీణ్.